వినపడుతుందా తల్లి? హలో! నమస్కారం అమ్మగారు. వినిపిస్తుంది అమ్మగారు. వినిపిస్తాయి. జై శ్రీ వెంకటేశ జై శ్రీ సంకీర్తన కంప్లీట్ చేశాం కదా తల్లి. పాడేద్దాం ఒకసారి. గో టు ది నెక్స్ట్ మంత్రం. రాగం తాళం చెప్పాను తల్లి. తిల్లంగ్ రాగం అని చెప్పాను, రాసుకున్నారు. రైట్. లాస్ట్ చరణం కూడా చెప్పేసుకున్నాం మనం. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము. మొదటి చరణం. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో గ్యాప్ ఇవ్వకమ్మా, తాళం రాదు. నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో. అది నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో వామన్, నమో త్రివిక్రమ, నమో వామన, నమో త్రివిక్రమ, నమో వామన, నీ నామమే మాకు నిధియు నీ నామమే, నీ నామమే. అది కొంచెం ఎక్కువ మరి డిఫరెంట్ గా ఉంది. నీ నీ అన్నమాట. నీ నామమే, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము,
నీ నామమే మాకు నిధియు నిధానము. రైట్. సెకండ్ చరణం తల్లి సౌజన్యమ్మ. నమస్తే అమ్మగారు. నమస్తే మా. ఆ, న- నమో నమో శ్రీధర, నమో ఋషికేశ, నమో పద్మనాభ, నమో దామోదర, నమో నమో శ్రీధర, నమో ఋషికేశ, నమో పద్మనాభ, నమో దామోదర, నమో నమో సంకర్షణ, నమో వాసుదేవా, నమో సంకర్షణ, నమో వాసుదేవా, నమో ప్రద్యుమ్నతే, నమో అనిరుద్ధ, నమో ప్రద్యుమ్నతే, నమో అనిరుద్ధ, నమో ప్రద్యుమ్నతే, నమో అనిరుద్ధ. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము. గుడ్ ట్రై. గుడ్ ట్రై తల్లి. వెరీ గుడ్. అమ్మా శ్యామమ్మ. లాస్ట్ ఏమైనా వస్తే ట్రై చేయి. ట్రై చేస్తానమ్మా. కొంచెము అది రెండో లైన్స్ దగ్గర ఆ, తలబడుతుంది. పర్లేదు. నమో పురుషోత్తమ. పురుషోత్తమ అని కాకుండా నమో పురుషోత్తమ. నమో పురుషోత్తమ. నమో పురు అనకే పురు అనక రూకి దీర్ఘం ఇవ్వక నమో పురుషోత్తమ చాలు. నమో పురుషోత్తమ. నమో అధోక్షజ. ఆ నమో అంటే రెండు నమోలు లేవు కాబట్టి ఒక నమోకి ఏం చేస్తామంటే రెండు డ్రాగ్ చేస్తాం నమోని. నమో 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 అంటున్నాం అంతే. నమో పురుషోత్తమ. నమో అధోక్షజ. నమో నారసింహ. నమోస్తు అచ్యుత. నమో పురుషోత్తమ. నమో అధోక్షజ. నమో నారసింహ. నమోస్తు అచ్యుత. నమో జనార్దన. నమో నమో జనార్దన. నమో జనార్దన. నమోస్తు ఉపేంద్ర. నమో జనార్దన. నమోస్తు ఉపేంద్ర. నమో శ్రీ వెంకటేశ. నమో శ్రీ కృష్ణ. నమో శ్రీ వెంకటేశ. నమో శ్రీ కృష్ణ. నమో శ్రీ వెంకటేశ. నమో శ్రీ కృష్ణ. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము. బాలే. వెరీ గుడ్ ట్రై తల్లి. నైస్. అమ్మా సుధీర్ బాబు ట్రై చేద్దాం. చేద్దాం గారు. నమస్కారం. ఏ చరణం అయినా పర్వాలేదు. ఓకే, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను గారు. నీ నామం. అలాగే అలాగే. నీ నామమే మాకు నిధియు నిదానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో కేశవ,
నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో విష్ణు నమో మధుసూదన నమో నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వామన నమో త్రివిక్రమ నమో వామన నమో త్రివిక్రమ నమో వామన నీ నామమే మాకు నిధియు నిదానము నీ నామమే ఆత్మనిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొంచెం ట్రై చేస్తే ఇంకా బాగా వస్తుంది సుధీర్ బాబు. ఆ? ఆ, అంటే అది కొద్ది కొద్దిగా ఫ్రేమ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు అనమాట. ఇంకొంచెం బెటర్ గా దానికి దగ్గరగా ఒక్కొక్క లైన్ లో కొంచెం అటు ఇటు అవుతుంది కదా. ఆ వేవ్ సరిగ్గా లేదన్నమాట. అది ప్రాపర్ గా తెలుస్తుంది మీకే. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ బాగుంది. థర్డ్ లైన్ కి వచ్చినట్టుకి అది మళ్ళా గుర్తుపట్టలేకపోతున్నారు. ఆ నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద అది బాగా వస్తుంది. తర్వాత నమో నమో విష్ణు అలా స్టార్ట్ చేయాలి. పైకి వెళ్ళిపోకూడదు, మళ్ళీ కిందకి వెళ్ళిపోకూడదు. అది మిడిల్ లో ఉంది. నమో నమో విష్ణు నమో మధుసూదన ఆ తర్వాత పైకి వెళ్ళాలి. నమో త్రివిక్రమ నమో వామన నమో అది 2 సార్లు పైన పాడాలి. నమో త్రివిక్రమ నమో వామన అప్పుడు మళ్ళీ కిందికి నమో త్రివిక్రమ నమో వామన. ఓకే. కొంచెం అమ్మ వద్దన్నా కూడా చియా సీడ్స్ వాటర్లో కలిపించిందమ్మా, కొంచెం హెవీ అనిపించింది. అందుకని అది రాలేకపోయింది. నేను తాకుండా ఉండాల్సింది, అది దానివల్ల ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నా. కరెక్టే, ఆయాసం వస్తుంది. బాగుంది జోక్. ఏముంది వద్దన్నా కూడా ఇచ్చింది అమ్మగారు కొంచెం. అది కాదు సుధీర్ బాబు, ప్రేమ కొంచెం ఎక్కువైపోతే ఇట్లాగే ఉంటుంది. గుడ్ నాన్న, గుడ్. తల్లి ట్రై చేయమ్మా. అరుణమ్మ ట్రై చేయి. నీ ఇష్టం, నీకేది ఇష్టం అయితే అది. నమో చరణం పాడినామా? చరణం. నమో నమో శ్రీధర. కాదు, మళ్ళీ అలా వెళ్ళిపోకు. నమో అలా ఫ్లాట్ కి వెళ్ళిపోకు. నమో నమో శ్రీధర నమో ఋషికేశ. దుంపదాగా నమో నమో కేశవుడు పాడతాడే తల్లి. ముందు ముందు కేశవుడు పాడు. ఇది రెండో మూడో చరణంకి వెళ్తుంది. రెండో చరణం. రెండోకి వెళ్ళు. అవునా అమ్మా, నేను నమో నమో కేశవ అంటే నువ్వు నెక్స్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నుంచి పాడు. ఇక్కడ నుంచి ఇది పాడు, ఫస్ట్ నుంచి పాడు. నమో నమో శ్రీధర నమో ఋషికేశ నమో పద్మనాభ నమో దామోదర నమో నమో శ్రీధర నమో ఋషికేశ నమో పద్మనాభ నమో దామోదర నమో సంకర్షణ నమో వాసుదేవా నమో సంకర్షణ నమో వాసుదేవా నమో ప్రద్యున్నతే నమో అనిరుద్ధ నమో ప్రద్యున్నతే నమో అనిరుద్ధ నమో ప్రద్యున్నతే నమో అనిరుద్ధ
నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము. ఊ. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే అంతే. ఓకే, అట్లా కొంచెం కొంచెం మీకు మీరు అవకాశం ఇవ్వాలి తల్లి. ద ఓన్లీ స్కోప్ ఫర్ యూ టు ఎక్స్పాండ్ ఆర్ నో దట్ యు ఆర్ అన్లిమిటెడ్, యూ హ్యావ్ టు గివ్ యువర్ ఓన్ చాయిసెస్. ఆ చాయిసెస్ మనం మెటీరియల్ వరల్డ్ లోకి చాలా ఇస్తూ ఉంటాం, అలాగే ఆ సబ్జెక్టివ్ వరల్డ్ లో కూడా ఇస్తూ ఉండాలి. దట్స్ వేర్ యూ విల్ నో దట్ దేర్ ఇస్ నో ఆబ్జెక్టివ్, దేర్ ఇస్ నో సబ్జెక్టివ్, అంతా సబ్జెక్టివే. ఆ సత్యం, ఎందుకనంటే సత్యం తెలియడానికే ఈ ఈ రకమైన విద్య మనం నేర్చుకుంటున్నాం. ఆ సత్యంలో ఉండడానికి, సత్యంలో ఉండడం ఎలాగో అంటే మళ్ళీ సత్యం తెలిస్తేనే కనుక ఉంటాను, లేకపోతే అవకాశం లేదు. బికాస్ యూ ఆర్ ద పాసిబిలిటీ టు నో ది సత్య. వై? బికాస్ యు ఆర్ దట్ ఐ యామ్ కాదు, ఐ యామ్ దట్, ఐ యామ్ దట్ కాదు, దట్ ఐ యామ్ అనుకున్నాం. ద ఓన్లీ కీ ఇస్ దట్ ఐ యామ్. ఒకే ఒక తాళం చెవితో మనం మనల్ని ఓపెన్ చేసుకుని తీరవలసిందే. ఆ అయాంతోనే ఆ అయాన్ని దట్ని తెలుసుకోవాలి. గుడ్ తల్లి, నైస్. రెండితే ట్రై చేద్దామా, దగ్గుతావా? వద్దులే, ఇబ్బంది అమ్మ వాయిస్ సరిగా ఇంకా పూర్తిగా లేదు. రాలేదమ్మా. పోనీ, పర్వాలేదు. నెక్స్ట్ క్లాస్ లో పాడతానమ్మా. అట్లాగే అట్లాగే. సో వి విల్ సీ ది మీనింగ్ ఆఫ్ ది సంకీర్తన. ఒకసారి దీన్ని వ్యాఖ్యానం చేసేసుకుని ఈ సంకీర్తాన్ని ముందుకెళ్దాం. నమో ఈజ్ నథింగ్ బట్ ది నమస్కార కదా. నమో, నీ నామమే, సరే సరే, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, ఇది చెప్తున్నారు. ఆ, నీ నామము అంటే నీ తాలూకు నామం, ఉన్నదంతా ఆయన నామమే, వేరే నామమే లేదు. మీరు పెట్టుకుంటున్న పేర్లులో ఉన్నవంతా కూడా ఆయనదే కదా. అమ్మదే, ఆయనదే. నిధి నిధానము అని రెండు వాడాడు ఇక్కడ. నిధి అనంటే ట్రెజర్, నిధానము అంటే కూడా ట్రెజరే. కానీ ఇక్కడ ఈ నిధి అంటే ట్రెజర్ అన్నాను కదా, నిధానము అంటే సద్విచారము అని అర్థం. అంటే అంటే సరి అయినటువంటి విచారణ చెయ్యుట, టు బి ఆన్ ది క్వెస్ట్ ఆఫ్ దిస్ ట్రూత్. ఈ నిజాన్ని తెలుసుకోవడానికి మళ్ళా నాకు నిధి అయి నీవే ఉన్నావు. ఎందుకని? నామం ద్వారా. మనకు ఆ నామము, ఆ రూపము వెంటనే అందులో కరిగిపోవడానికి, అందులో ఉండడానికి మనల్ని చాలా తొందరగా యూజ్ చేయగలదు వర్డ్. సో ఏ నిధి ఉన్నదో, నీ నామం తాలూకు నిధి ఉన్నదో, దాని ద్వారానే నాకు ఒక సద్విచారం వస్తుంది. నన్ను నేను విచారణ చేసుకోవటానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఎలాగా? నీ నామమే ఆత్మనిధానాంజనము. ఎందుకని? ఆత్మ అంటే సోల్, పరమాత్మ అంటే స్పిరిట్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఏ నామమైతే నా ఆత్మగా ఉన్నదో వస్తుందా? ఇప్పుడు ఏం ఏం పేరు పెట్టుకు పిలుస్తున్నాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ సౌజన్య, శ్యామ, శిల్ప అన్నాం అనుకోండి. ఈ నామము తాలూకు లోపల ఉన్న వాడిని గురించి ప్రస్తావన చేస్తున్నాడు. నీ నామమే ఆత్మ నిధానాంజనం. ఆ ఆత్మ తాలూకు నామంతో నన్ను నేను చూసుకుంటున్నాను. ఎలా చూసుకుంటున్నాను అనంటే, నా కంటికి కాటికి దిద్దుకున్నట్టుగా. నిధానం అంజనం. అంజనం అంటే ఏంటంటే కాటుక. నామం అనేటువంటి కాటుక నేను ఎల్లప్పుడూ దిద్దుకున్నాను అని చెప్పడం. ఆత్మని ఎలా తెలుసుకుంటున్నాము?
మళ్ళీ ఆ నేను అనేటువంటి నామరూపాలతోనే తెలుసుకుంటున్నాం. ఏ నేనుని గురించి తెలుసుకోవాలో హరిణి తల్లి. అమ్మ మీరన్నారు కదా! నీ కాటిక కంటికి దిద్దుకుంటున్నట్టుగా చూసుకుంటున్న అదొక్క సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తారమ్మా ఒకసారి అది. ఉండు. ఇంకా ఉందది కావలా. అప్పుడు అర్థమవుద్ది. ఇప్పుడు ఏ ఏ నామమైతే, ఏ నామ రూపాలైతే నువ్వని నేననుకుంటున్నానో, ఆ నామ రూపాలుగా నేనే అయి ఉన్నాను అని తెలియడానికి, ఆత్మస్వరూపంగా నన్ను నేను తెలుసుకోవడానికి ఏమున్నది మళ్ళా అంటే, నిధాన అంజనము. నిధానము అంటే కూడా ట్రెజరే. మళ్ళా ఎందుకు ట్రెజర్ అంటున్నామక్కడ? సద్విచారము ట్రెజరు. నీవే అంతా అయి ఉన్నావు కనుక, నేను నిన్ను తెలుసుకోవడానికి ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడున్నాడు. సూర్యుని కాంతిలో కూర్చునే కదా సూర్యుని గురించి తెలుసుకుంటాం, సూర్యుని గురించి మాట్లాడుకుంటాం, సూర్యుని గురించి చదువుకుంటాం. అలా ఈ నామం ద్వారా నేను ఒక సద్విచారాన్ని చేస్తున్నా. ఎలా ఉన్నావు నువ్వు ఈ నామంగా అనంటే పొలిటికల్‌గా చెప్తున్నాడు. ఒక 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 సెకండ్ ఒక్క మాటతో. ఎలా నీ నామం నేను నా కంటికి కాటుకలాగా దిద్దుకున్నా. నీ నామాన్ని నా కంటికి కాటుకలా దిద్దుకున్నా. ఎందుకని? అలా దిద్దుకుంటే తప్ప నువ్వు నాకు అర్థం కావు. ఏ కంటిలో నుంచి ప్రకృతి పురుషుడిని చూస్తోందో, అప్పుడే కదా తెలుస్తుంది ఈ ప్రకృతి పురుషుడేనని. లేతే ఎట్ట తెలుస్తుంది? ప్రకృతి పురుషుడేనని తెలియడానికి ఒక చక్కటి ఒక సింబాలిజం కాటుక అనే దాన్ని చెప్తున్నాడనమాట. అంటే అది నిధానం అయ్యుంది. ఇంకొక అక్షరం ఏంటంటే నిధాన అంజనము అంటే, అంజనం అంటే తెలుసా? అంజనం వేయటం అని చెప్తారు. బ్లాక్ మ్యాజిక్. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. ఇక్కడ కాటుక దిద్దుతారు. కొన్ని తంత్రాలతో, కొన్ని మంత్రాలతో ఒక కాటుకని ఇక్కడంతా రాస్తారనమాట. రాసి అందులో మీకు పోయిన వస్తువు కానీ, లేదంటే నీకేదైనా తెలియాలనంటే తెలుసుకోవటం కానీ అనే ఒక విద్య ఉంది. దాన్ని అంజనం వేయుట అని చెప్తారు. సో, ఇప్పుడు ఈ అంజనం వేసి నిన్ను నేను తెలుసుకుంటున్నాను అంటున్నాడు. ఎంత బావుంది. నువ్వెక్కడున్నావో నాకు తెలీదు. ఈ అంజనం వేసి నువ్వెక్కడుంటావో తెలుస్తుందిగా. అందుకని అంజనం వేశా. అట్లా. నామం ద్వారా నువ్వు తెలియబడుతున్నావు. సంతోషమే. కానీ ఆ అంజనం వేయడం ద్వారా నువ్వెక్కడున్నావో తెలుసుకునే ఒకానొక ప్రయత్నం నేను చేస్తున్నా. అట్లా. 2 అర్థాలు చాలా చక్కగా పొసుగుతాయి. ఏమ్మా శిల్పమ్మ? జనం అంటే ఒక ప్రాసెస్ అమ్మగారు ఆర్ అదొక అంజనం అంటే మీనింగ్? అదొక బ్లాక్ మ్యాజిక్ అన్నమాట. ఇప్పుడెవరు చేయటిల్లా. ఇప్పుడు పూర్వం ఏంటంటే ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకున్నా, లేదు ఫలానా వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఒక బ్లాక్ మ్యాజిక్ ఉండేదన్నమాట. అది కొన్ని యంత్రములు చేసి కొంత పూజ చేసిన తర్వాత కాటుకు తీసుకొని ఇక్కడ రాస్తారు. రాసి ఆ! రాసి అది ఎక్కడ ఉందో ఇక్కడ కనిపిస్తదన్నమాట. ఆ! అదొక ఒక చక్కదైనటువంటి ఒక వైట్ మ్యాజిక్ కాదు. అది బ్లాక్ మ్యాజిక్ అది. కానీ మంచి కోసం చేసేవాళ్ళు. ఆ తర్వాత చెడ్డ కోసం కూడా చేశారనుకోండి అది వేరే విషయం. ఆ! ఎందుకనంటే కొంతమంది వస్తువులు పోగొట్టుకుంటారు. లేదా దొంగతనం చేయబడతా ఉంటాయి విలువైనవేవన్నా. వాళ్ళకి కావాలంటే ఏం చేసేవాళ్ళు? ఈ విద్యని ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా సమసిపోయింది. లేదు. ఎక్కడో ఒక చోట ఉంది కానీ అది నేర్చుకోవటం లేదు. కొంచెం దాని మీద వర్క్ చేయాలి. అది కొంచెం తాంత్రిక్ వర్క్ గదా! అందుకని. తంత్రంతో పని చేయాలంటే కొంచెం విపరీతమైన నెగెటివ్ ఎనర్జీతో, నెగెటివ్ ఫోర్స్‌తో ఫైట్ చేసి తెచ్చుకోవాలి దాన్ని. సో, దట్స్ వేర్ అది ప్రయత్నం చేసి అది నేర్చుకునేసరికి వీడు చచ్చిపోతాడు. ఆ! అందుకని ఇప్పుడు లేరు ఆ విద్య తెలుసుకోవడానికి. సో, అలాగా నీ నామాన్ని అంజనంగా, కాటుకగా దిద్దుకున్నా నేను. ఎందుకని? అది నేనై ఉన్నాను గనుక. అని అంటల్లా. కానీ దానర్థం అదే. అంటే అంత ప్రపత్తిని, అంత సరెండర్‌ని మనం చూడొచ్చు పల్లవిలో.
ఆత్మనిధానాంజనము. ఆత్మగా నువ్వు నాలో అంజనంగా, కాటుకగా ఉన్నావు. చాలా అందంగా లోపల రూపుగట్టుకొని ఉన్నావు. అలాగే నిన్ను గురించి తెలియాలి అనంటే, నాకు తెలిసే ఒకే ఒక ఏకైక అవకాశము అంజనం వేసి తెలుసుకోవటం. నాకిక్కడ అంజనం ఏంటి? నీ నామం చెప్పడం. నీ నామాన్ని పాడుకోవడమే అంజనం వేయటం. అంటే సద్విచారము చేయుట. ఆ విచారం చేసే ఒకానొక పద్ధతి నాకు నీ నామం ద్వారానే తెలుస్తుంది. అలా చెప్పగా, చెప్పగా, చెప్పగా. ఎందుకు అనంటే, ఎప్పుడైనా సరే భగవంతుడి నామం చెప్తూ ఉన్నప్పుడు సంతోషం కలుగుతుంది మనకి. ఓ ఆనందానుభూతి కలుగుతుంది. ఓ బ్రహ్మానందం కలుగుతుంది. ఆ ఆనందానికి మూలం ఏంటో విచారణ చేయటం మొదలుపెడతాడు. అంటే ఈ ఈ వాక్కు నేను అంటున్నటువంటి ఈ వాక్కు ఎక్కడి నుంచొస్తుంది అనే ప్రశ్న పుడుతుంది. అంతవరకు పుట్టదు. ఏదో చాలా పుణ్యమంట, సంకీర్తన చేస్తే మంచిదంట, లేదంటే సంకీర్తన పాడితే అన్నీ జరుగుతాయంట. ఇవేవో ముందు చేస్తాం. భౌతికంగా చేస్తాం. ఆ తర్వాత మెల్లగా, మెల్లగా, మెల్లగా యూ ట్యూన్ ఇన్‌వర్డ్ అన్నమాట. మీకు ఆ ట్యూనింగ్ ఇన్‌వర్డ్‌గొస్తుంది. దాని తాలూకు బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారు తెలియకుండానే. అప్పుడు తెలుస్తుంది. ఓహో! ఈ నామము శ్వాసగా లోపల ఉన్నది. అది ఆ శ్వాస ద్వారానే ఈ నామాన్ని నేనంటున్నాను. ఇది భౌతికంగా అందరికీ తెలుస్తూనే ఉంటది. కానీ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. తేడా తెలుస్తుందా? ఇది థియరిటికల్‌గా ఎంతైనా చెప్పుకోవచ్చు గాక. వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఆర్ దేర్ టు స్పీక్. బట్ యూ కెనాట్ హావ్ దట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ వితిన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. వై ఫర్ సాధన? సాధన దేనికో? దీన్ని ఇంకొంచెం స్టాండర్డైజ్ చేసుకోవటానికి, ఆ సద్విచారంతో ఈ జీవితాన్ని గడపడం కోసం. అలా చెప్తూ ఒక్కొక్క నామం చెప్తున్నాడు. ఈ సంకీర్తనలో గొప్ప విషయం ఏంటనంటే, అన్ ఈ నామాలన్నీ కూడా కేశవాది నామాలు అంటారు. 24 నామాలతో కూడుకున్నది. ఈ 24 నామాలు మనం పూజ చేస్తున్నప్పుడు ఉపయోగిస్తాం. ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని మొట్టమొదట చెప్తాం. ఏమండి? అన్ని నామాలు, అన్ని నామాలు, ఈ కేశవాది నామాలు మొట్టమొదటగా పూజలో చెప్ చెప్పబడుతూ ఉంటాయి. ఇది యావత్ భారతదేశం రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి పూజలో ఇవే నామాలు చెప్పాలి. దీని అర్థం ఏంటి? యావత్ భారతదేశం పూజలో చెప్పేటువంటి సంకల్పానికి ముందు చెప్పే నామాలన్నీ ఒకటి. దట్స్ వేర్ ద హోల్ భారత్ ఈస్ వన్. సో అన్నమయ్య చాలా చక్కదైనటువంటి భక్తిని, దేశభక్తిని చెప్తున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఒక్క వెంకటేశ అనే నామం ఒక్కటే వచ్చింది. అక్కడ హరి అని ఉండాలి. వెంకటేశ అని లాస్ట్‌లో వచ్చింది అంతే. ఇంక వేరే ఏం లేదు. ఓకే. సో ఒక్కొక్క నామం చెప్తున్నాడు. నమో నమో 2 నమస్కారాలు. ఒక నమస్కారము ఆత్మకు. ఇంకో నమస్కారము పరమాత్మకు. పరమాత్మతో ఉన్నటువంటి ఒక నామానికి. అట్ట చెప్పుకుంటూ వచ్చాడు. కదా! ఫస్ట్ ఏమన్నాడు? కేశవ అన్నాడు. కేశవ అంటే కేసి అనే రాక్షసుడిని చంపిన తర్వాత కృష్ణుడికి కేశవ అని పేరొచ్చింది. కేసి అనే రాక్షసుడిని సంహారం చేశాడాయన కృష్ణావతారంలో. అందుకని ఆయన్ని కేశవ అని పిలిచారు. ఎప్పుడెప్పుడు ఏ సంఘటనలు జరుగుతూ ఉంటే ఆ సంఘటనకు ఒక నామం పెట్టి పిలిచేశారు. అప్పుడప్పుడు మనల్ని కూడా అంటా ఉంటారు కదా! కొంతమంది పేర్లు పిలిచినప్పుడు. అమ్మ నారాయణ అంటారు. ఇంకో చోట ఇంకోటేదో నామం గోవింద అట్లా పిలుస్తారు. అట్లా ఒక్కో నామంతో మన పేరు తెలీదు ఆళ్ళకి. కానీ మనం బృందావనం వెళ్ళామనుకోండి కృష్ణ అంటారు. అదే రాధే రాధే అంటారు. అంటే ఇవన్నీ మన పేర్లు కాదా? ఆ పైన పేరుని ఈ కింది పేరుగా
పిలిచి మనల్ని తప్పుకోమంటమో, మాట్లాడటమో చేస్తాడు. మనకే ఇట్లుంటే మరి ఆయనకి ఎన్నుండాలి? ఎన్నున్నా తప్పులేదుగా. ఆనందంతో అటు పిలిచేసుకున్నారనమాట. ఆ! కేశవ అంటే కేసి అనే రాక్షసుడిని సంహరించినవాడా అని అర్థం. ఇంకోటేంటంటే చాలా పొడవైన కేశాలుంటాయి ఆయనకి. జుట్టు. అందుకని కూడా ఈయన్ని కేశవ అనే పేరొచ్చింది. అట్లాగే సంస్కృతంలో ఒక అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. క అంటే బ్రహ్మ. క అంటే బ్రహ్మ. ఈశ అంటే శివుడు. కేశ. ఓకే. అంటే 2 వేరు వేరు నామాలని కాదు. ఒక అక్షరానికే అలాంటి ఒక అర్థం ఉంటది. బ్రహ్మగా ఉన్నాడు ఈయనే, శివుడుగా ఉన్నాడు ఈయనే. ఈయనే కేశవుడు. శివకేశవ భేదం తెలిసిపోయిందిక్కడ. అమ్మా! అది. తర్వాత నారాయణ. నారాయణకు అర్థం చాలా ముందుగానే మీకు చెప్పా. నారములకు అయినమైన వాడు, నీటి యొక్క ప్రవాహము, అదియే జ్ఞానము, అదియే అనుభూతి. అవునమ్మా? ఇవన్నీ అర్థాలు చెప్పుకున్నాం. ఎలా అయితే ఈ సృష్టి క్రిందికి వస్తుందో అట్లాగే లోపలికెళ్ళిపోతుంది. అంటే సృష్టి రావడం ఒకటే కాదు, ప్రళయంలోకి వెళ్ళిపోవడం కూడా నారాయణ స్వరూపం. గుర్తున్నాయి ఇవన్నీ కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు. తర్వాత మాధవ అన్నాడు. మా అంటే అమ్మ. ధవుడు. జగన్మాత యొక్క భర్త. ఇదొక విశేషమైన నామం అన్నమాట. మాధవ అంటే. అమ్మను ముందు పెట్టారు. తర్వాత అయ్యని పెట్టారు. కదా! ఆ! బానే ఉంటుంది. ఏం తప్పేం లేదు. గోవింద. జ్ఞానము. జ్ఞానముగా తెలియబడుతున్నవాడు. కదా! గోవింద. గో అంటే ఇంద్రియములు. గో అంటే కిరణములు. గో అంటే వాక్కులు. గో అంటే జ్ఞానము. ఇన్ని అర్థాలున్నాయి. సో, ఇక్కడ ఆ గోవింద అని ప్రస్తావన చేస్తాడు. అంటే జ్ఞానము ద్వారా తెలియబడువాడా అని. గోవింద. విష్ణు. అంతా వ్యాపించి ఉన్నవాడు కాదు. వ్యాపించిందంతా విష్ణువే అయి ఉన్నవాడు. వ్యాపించినదంతా విష్ణువే అయి ఉన్నవాడు. మధుసూదన. మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించినవాడు. అందుకని ఈయన పేరు మధుసూదన. సూదన అంటే సంహరించడం, సూదనం చేయడం. మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడా. వాడి పేరు పెట్టుకున్నాడు ఈయన. ఈయన దయ ఎంతండి? ఆ! రావణాసురుడు కొట్టడానికి వచ్చినప్పుడు నిజానికి పాపం వాడెంత అలసిపోయాడో రాముడు కూడా అంతే అలసిపోయాడు. అవునా కదా! అలసిపోయాడు. చాలా చాలా కష్టంగా ఉంది ఇతనికి ఫైట్ చేయటం. అయినా సరే వాడు అలిసిపోయాడని చెప్పని రాముడు, నాయనా నువ్వు అలసిపోయావు కానీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళా ఇంకో రోజు మళ్ళా ఒక 2 రోజులు పోయిన తర్వాత రా అన్నాడు. ఎంత ప్రేమండి. రాముడు ఎప్పుడూ రావణాసురుడిని ఒక శత్రువుగా భావించి యుద్ధం చేయలే. భగవానుడుగా అవతారమూర్తిగా కిందికి వచ్చినప్పుడు వాళ్ళు చేసే పనులేంటి? ఆహా! గ్రిడ్జ్, జెలసీ, హెట్రిజం వీటితో చేయరు. అక్కడ ఆ పనిని ధర్మస్థాపన కోసం చెయ్యాలి గనక చక్కగా నిర్వహించి మనకొక శాశ్వతమైన ధర్మాన్ని ఎట్లా ఆచరించాలో చెప్తారు. అంత అలసిపోయిన వాడు వెన్ వె మామూలుగా కూర్చుని పోవాలిగా కూర్చోలా. అతను అలసిపోయేంత వరకు చూసాడు. అంతలాగా ఓర్పు పట్టాడు. ఇక తర్వాత కొట్టలేక అలాగే రావణాసురుడు కూర్చోడం అంటే కుంగిపోవడానికి రెడీ అయితున్న సందర్భంలో వెంటనే అన్నాడు. రావణ నువ్వు చాలా అలసిపోయావు. ఏమి రెస్ట్ తీసుకొని రా మళ్ళీ అన్నాడు. అట్టెవడన్నా అంటాడా? వెళ్ళాడు వాడు రెస్ట్‌కి. అప్పుడు ఈయన కూడా రెస్ట్ తీసుకున్నాడు. అది అవతార పురుషుడి యొక్క లక్షణం. అదనమాట. అలాంటి మధు అనేటువంటి రాక్షసుడి పేరుని ముందు పెట్టుకొని మధుసూదన అనిపించుకుంటున్నాడు. వాడెంత భాగ్యవంతుడో కదూ! ఆ! అది త్రివిక్రమ 3 లోకాల్ని ఆక్రమించినవాడా.
వామన సూక్ష్మమైన వాడ, పొట్టివాడని అర్థం కాదండి. సూక్ష్మమైన వాడ అని అర్థం. మళ్ళీ శ్రీధర అన్నాడు. శ్రీ అంటే అమ్మ, లక్ష్మి. శ్రీ అంటేనే లక్ష్మి. అమ్మను ధరించినవాడ, అమ్మను వక్షస్థలం మీద ధరించినవాడ అట చెప్తున్నాడు. హృషికేశ, హృషక్ అంటే ఇంద్రియములు, ఇంద్రియములు, ఆర్గన్స్, సెన్స్ ఆర్గన్స్. హృషక్ అంటే ఇంద్రియములు. ఈశుడు అంటే ప్రభువు, ఇంద్రియములకు ప్రభువైన వాడ, ఇంద్రియములకు ప్రభువైన వాడ హృషికేశ. ఏమి అది అంటే ఈ నామాలన్నిటికీ అర్థం టకటక తెలుసుకున్నాం అనుకోండి, మనసు చాలా ఈజీ అయిపోద్ది. ఆహా, నాకు హృషికేశ్ అంటే అర్థం తెలుసు అని. పద్మనాభ, పద్మమును నాభియందు గలవాడ. ఇంకొక నామం ఆయనకి పద్మనాభ, పద్మమును నాభియందు గలవాడ. సృష్టి తీసుకురావాలి అంటే నాభిలోంచే వాడు పట్టుకొచ్చాడు. అప్పుడే అది బ్యాలెన్స్డ్ గా నడుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది సృష్టి? నాభి నుంచి వచ్చింది. మీకు అర్థమవుతుందా? వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అమ్మో, ఎంత సైన్స్ ఉంది దీంట్లో. నాభి బొడ్డు నుంచి వచ్చింది ఆయన చేసిన సృష్టి. అంటే సమానంగా నడుస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్. అలా ఉంది కాబట్టి అది సృష్టి. అంతా మంచి ఉంటే, అంతా చెడ్డ ఉంటే చచ్చిపోయేవాళ్ళం ఈ పాటికి. ఇట పాఠం చెప్పుకోవడానికి లేదు, యుద్ధాలు చేసుకోవటమే, ఇంకా రక్తపాతాలే కదా. ఎంత బాగా చేశాడు సృష్టి. ఈ సృష్టి చూడటానికి మనకి కళ్ళు చాలవు, కానీ మనం చూసేదంతా చెత్త చూస్తాం. దాని రెండింటిని బ్యాలెన్స్డ్ గా చూడటం అనేటువంటి సాధన కోసమే ఈ యోగం వచ్చింది, ఈ సంకీర్తన వచ్చింది. అమ్మా, పద్మనాభ. దామోదర, దామము ఉదరము. దామము అంటే ఒక తాడు, ఒక తాడుతో కట్టి వేసింది యశోదామాత. ఏం తాడుది? ప్రేమనే తాడుతో ఆమె కట్టి వేసింది కనుక ఆయన లభ్యమయ్యాడు. అప్పుడు ఆయన పేరేమన్నారు? దామోదర. అట్లా కట్టి వేసిన బాలుని చూసినటువంటి యశోదామాత దామోదర అని పిలిచిందంట. ఏమిటో ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు పెట్టుకుని పిలిచేసుకుంటూ ఉంటుంది. ఏమంటే అట్లా చెప్తున్నాడు. సంకర్షణ, సంధిలో అంటే ఒక సంధి స్థితిలో మనకు ఒక అహంకారం వచ్చినప్పుడు, మనకి ఇది చెయ్యాలా అది చెయ్యాలా అని తెలియదు. అప్పుడు ఈ సంకర్షణ అనే నామాంతో మనం ఏ పని చేయాలో తెలిసేటువంటి ఒకానొక జవాబు వస్తుంది. ఓం సంకర్షణాయ నమః అనే దాన్ని చేస్తే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి. ఒక్కొక్కసారి కొన్ని పనులు చేసేటప్పుడు అప్పుడు జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఈ నామాన్ని చేసుకుంటే ఆ సందిగ్ధత పోతుంది. సంధి స్థితి అన్నమాట. 2 స్థితుల మధ్యలో ఉండేటువంటి స్థితి పేరు సంకర్షణ. అంటే అటు నెగటివా పాజిటివా అని అడుగుతాం చూడండి. ఆ రెండింటికి నడుమ ఉంటాడట వాడి పేరే సంకర్షణుడట. కర్షణము చేస్తుంటాడనమాట. ఏమండి? వాసుదేవ, వాసుదేవ అందరిలో వసించు దేవుడు అని. వసుదేవుని కుమారుడని కాదు, అందరిలో వసించు దేవుడు ఏమన్నాము? వాసుదేవ అని. రైట్. తర్వాత ప్రద్యుమ్నుడు, మిక్కిలి కాంతివంతమైన వాడు. మిక్కిలి కాంతివంతమైన వాడు. అనిరుద్ధ, అడ్డు లేక చెరించువాడు. అడ్డు లేక చెరించువాడు.
ఆయనకి ఏం అడ్డం అండి? ఏది అడ్డం లేదు కదా! అడ్డం లేకుండా మనకి ఏమున్నా గూడా ఆయన్ని మనం చూడవచ్చు. ఆయనకి ఏ అడ్డం లేదు. మనకి ఏ అడ్డం లేకుండా ఉండాలి అన్నప్పుడు ఇట్లాగా ఈ నామాన్ని చెప్పాలి. అందుకనే పూజలో ఈ నామాలన్నీ చెప్తారు. ఏవండి? తర్వాత ఈ ఒక్క చరణంలో ఒక విశేషం. ఏ నామమైతే మన సంకర్షణ అని చెప్తూ ఉన్నామో ఒక థర్డ్ లైన్‌లో ఈ 2 ఈ ఈ 4 నామాలు ఒక గొప్ప ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి. ఒకటేంటంటే సంకర్షణ అన్నప్పుడు ఇది ఆహ్, ఒక సంధి స్థితి అన్నామే దాన్ని అహంకారం అంటాం. అది అహంకారానికి గుర్తు. సంకర్షణ. ఏ తర్వాత వాసుదేవ అంటే అహంకార దేవత అన్నమాట అది. ఈ 4 దేవతలు ఇప్పుడు చెప్పుకుందాం. అంటే 4 ఆహ్, కైండ్ ఆఫ్ ప్రజ్ఞలు అని చెప్పుకుందాం. హ్మ్. ఈ సంకర్షణ అనే నామంలో అహంకారం అనే దేవత ఉన్నది. తర్వాత వాసుదేవుడనేటువంటి నామంలో చిత్తము అనే అధిదేవత ఉన్నది. చిత్తము అనే అధిదేవత ఉంది. ప్రద్యుమ్న, ప్రద్యుమ్న అనే నామంలో బుద్ధి ఉన్నది. అనిరుద్ధ మనస్సు అనే అధిదేవత. మనస్సునకు చిహ్నం. ఈ 4 నామాలు ఈ 4 చేంబర్స్ ఆఫ్ ది మైండ్‌లో ప్రస్ఫుటంగా ఉండే నామాలు. ఆ! నా మనస్సు 4 రకాలుగా ఉంటది. అదేంటిది? మనస్సు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ ఈ దీనికి వీటికి గుర్తనమాట చిహ్నాలు. తర్వాత పురుషోత్తమ. పురుషోత్తమ అంటే అర్థం ఏమైనా ఐడియా ఉందా? పురుషుల్లో ఉత్తముడా? కాదు. ఉత్తమమైన పురుషుడు. ఇంకా ఇంకొక పురుషుడు లేడు. ఉత్తమమైన పురుషుడు అంటే తానే, నేను అంటున్నాను చూడండి. అది వాడు అన్నమాట. దట్ ఐ యామ్ అనేటువంటి వాడు. ఓకే. అధోక్షజ. దీన్ని విడగొడితే అధః ప్లస్ ఉక్షజ. అధః ప్లస్ ఉక్షజ. అధోక్షజ. అధః అంటే ఏంటి? క్రింది లోకం. ఉక్షజ అంటే ఈ క్రింద ఉన్నటువంటి తేజస్సుని పైకి తీసుకొచ్చేటువంటి వాడు. అంటే ప్రళయంలో ఉన్నటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి వాడు. అధోక్షజ. నారసింహ. నారసింహ కదా! నరుడు సింహముగా ఉన్నటువంటి అవతారం మూర్తిగా వచ్చినటువంటి నరసింహమూర్తి. అచ్యుత. చ్యుతి లేనివాడు. అంటే క్రిందికి జారి పడకుండా పట్టి నిలిపేవాడు. అచ్యుత. క్రిందికి జారి పడకుండా మనల్ని పట్టి నిలిపేవాడు. అచ్యుత. అందుకనే అచ్చావతారం వెంకటేశ్వరుడు. మనం అక్కడికెళ్ళిన తర్వాత ఏమి వరమిస్తాడాయన? మనల్ని ఎక్కడా కూడా క్రింది పడిపోకుండా, జారిపోకుండా మనల్ని పట్టుకొనుంటాడు. అందుకని స్వామివారి దగ్గరికి పదపద్దాకా పోవడం. అచ్యుతుడు. హ్మ్. జనార్దన. జనులను అర్దనము చేయువాడు. అంటే ప్రళయంలోనికి తీసుకుపోవువాడు. జనులను ప్రళయంలోనికి తీసుకుపోయేవాడు. ఉపేంద్ర. నెక్స్ట్ నామం ఉపేంద్ర. ఇంద్రియములకు అధిపతి. ఉప అంటే దగ్గర, సమీపంగా. ఇంద్ర అంటే ఇంద్రియములు.
మన ఇంద్రియములకు దగ్గరగా ఉండువాడు. ఇంద్రియములకు అధిపతి, ఇంద్రియములకు దగ్గరగా ఉన్నవాడు. ఆ! వాడినేమంటాం? ఉపేంద్ర అంటాం. శ్రీ వెంకటేశ. వేం అంటే పాపములు, కటహ అంటే సంహరించువాడు. పాపములను సంహరించువాడు వెంకటపతి, వెంకటనాథుడు, వెంకటేశ్వరుడు అట్లా. ఏమో? ఆ తర్వాత శ్రీకృష్ణ. ఈ నామము కొంచెం తెలుసుకుందాం. కృష్ణ నామానికి అది కృష్ణ గాదు. కాకి రుత్వం ఇవ్వాలి తప్ప కాకి క్రావడి రాయకూడదు. సుధీర్ బాబు, తెలుగు మర్చిపోయామా? గుర్తుందా? అప్పుడప్పుడు గుర్తొస్తుంది. పూర్వకాలంలో ఎక్కడో ఏదో నేర్చుకున్నాం. అదే క్రీ కీ కా కింద కీ కింద రావత్తు రాయకూడదు. అమ్మా రుత్వం రాయాలి. కాకి రుత్వం రాస్తే కృష్ణ అది అన్నమాట. యూ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ కృష్ణ, నాట్ కృష్ణ. కృష్ణ అంతే. రైట్. ఈ కృష్ణనామము ఏమిటి? ఈ కృష్ణనామం గురించి తెలుసుకోవాలిగా మనం. ఊరికే ఎట్లాగో ఇట్లా కృష్ణ అనంటే నల్లని వాడు అని అర్థం. కృష్ణ అంటే నల్లని వాడు, నల్లని వాడు, పద్మనయనంబులవాడు. చెప్పుకున్నాం. ఓకే. చాలా చాలా ఉంది ఆయనకి. కృపారసంబుపై జల్లెడు వాడు, పరిసర్పిత పింఛము గలవాడు. ఏం చెప్పుకోవాలి? పోతన గారు చెప్పిన చక్కటి పద్యం. అట్లా చెప్తున్నాను అనమాట. కృష్ణ అంటే నల్లని వాడు. నల్లని వాడైతే మనకి ఏంటి? నల్లని వాడంటే యూ కెనాట్ నో ది డెప్త్ ఆఫ్ దట్ బ్లాక్ కలర్. చెప్పగలమా? దాని లోతు చెప్పలేం. లోతైన వాడు, విస్తారమైన వాడు, అనంత తత్వానికి నీలంతో గుర్తుగా చెప్తారు. అది నల్లని కాదు, ఒకలాంటి మబ్బు మేఘం కలర్. అందమైన నెమలి ఉంటుంది చూడండి, అలాంటి కలర్. అలాంటి ఒక బ్లూయిష్ గ్రే కలర్ లాగా అలాగనమాట, మిక్స్డ్ గా. అలాంటి వాడు. పెసిఫిక్ ఓషన్ చూస్తే తెలుసు. రంగు రంగు కావాలంటే అది ఆకాశంలాగా విస్తారంగా ఉండేవాడు. ఆ పెసిఫిక్ ఓషన్ మీద ఉండేటువంటి ఆ కలరే పైన ఆకాశాన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆకాశానికి రంగు లేదు. ఏ సముద్రం అయితే ఉన్నదో దాని తాలూకు రంగు పైకి రిఫ్లెక్షన్ తో ఆకాశంలో రంగుగా కనపడతా ఉంటది. దాన్నే మనం ఆకాశం కలర్, ఆ మబ్బులు కలర్, ఆకాశం కలర్ అంటూ ఉంటాం మనం. ఆ బ్లూ అదనమాట. సో ఇది కాలానికి, అనంత కాలానికి, అనంతమైనటువంటి చోటుకి గుర్తు ఈ కృష్ణ అనే నామం. ఈ కాలం అనంతమైనది అని చెప్పడానికి. ఓకే. ఈ కృష్ణ అనే శబ్దంలో నుంచే కర్షణ అని అంటే కృష్ నుంచి వచ్చిందనమాట. కృష్ అనేటువంటి శబ్దంలో నుంచి కృష్ణ వచ్చింది. అది కర్షణముగా కూడా ఉన్నది. ఇంకా దాని వ్యుత్పత్తులు తీస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది మనకి. కర్షణము. కర్షణం అంటే ఏంటంటే ఆకర్షించటం. ఆకర్షించటం అంటే తన లోపలికి లాగేసుకుంటాడు కదా. దాన్ని మనం ఏమంటాం? బ్లాక్ హోల్ ఏదో అంటాం. ఆ లోపలికి వెళ్ళిపోవడం అనేదాన్ని కదా. ఆ లోపలికి తీసుకుపోతాడనమాట. దాంట్లో నుంచి ఇంకొంచెం కర్షకుడు వచ్చింది. ఈ కర్షణము నుంచి కర్షకుడు వచ్చింది. కర్షకుడు అంటే ఏంటి? మనం శ్రమించి పనిచేసేవాడు అనుకుంటాం కదా. వాడు నిజంగా వాడే. ఎట్లా చేస్తున్నాడు ఆ పని? అంటే పనికి మాలిన భూమిని దున్నేవాడుగా. అవునా? ఆ రైతు పండించేటువంటి పంట అంటే ఏ రైతైతే దాన్ని చక్కగా సదును చెయ్యలేడో అలాంటి దాన్ని సదును చేసి
ఏమండి? అంటే భూమి నిస్సారంగా ఉంది. అంటే మనమే. ఈ హృదయం నిస్సారంగా ఉంది. దాన్ని సారవంతం చేసేటువంటి వాడు. ఆ లోపల ఆహ్, అంటే ఆహ్, అంటే ఈ బ్రతుకు పొలాన్ని పనికి వచ్చేలాగా చేసేవాడు. అవునా? అది పనికిమాలిన కలుపులంతా ఉంది గదా! ఆ కలుపులన్నీ తీసేస్తే ప్రయోజనకరంగా అంటే ఏ తమో గుణం ఉందో, ఆ తమో గుణం అంతా తీసేసేటువంటి ఒకానొక గొప్ప కర్షకుడుగా వాడు ఉన్నాడు. అవునా? ఏ బ్రతుకు చక్కగా పండాలో, ఆ బ్రతుకుని చక్కగా పండించేటువంటి వాడు. అందుకని కర్షకుడు అయినాడు. కదండీ! తర్వాత దీని నుంచి ఆకర్షణ వచ్చింది. ఆకర్షణ అంటే అన్నిటిని పట్టి ఉంచేవాడు. విశ్వమంతా పట్టి నడిపించేవాడు. అందుకే హి ఈస్ కాల్డ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అవునా? అంటే ఈ మొత్తం సిస్టమ్‌ని నడిపించేవాడు. కదా తల్లి? సో, ఇక్కడ ఓహ్! కృష్ణ అనే ఒక్క శబ్దం మనం చెప్పంగానే వి విల్ బి ఇన్ ది నిర్వాణిక్ స్టేట్. ఒక సచ్చిదానం సచ్చిదానందం. ఒక చిదానంద స్వరూపమైన భగవంతుడు తాలూకు ఒక మంచి ఆరాలో ఆ మాగ్నెటిక్ ఫీల్డ్‌లో మనం ఉంటాం. నిద్రొస్తుందా గోవిందా? ఆ! సో, హి ఈస్ కాల్డ్ ది ఎవర్ ఎక్సిస్టెన్స్. అవునా? శాశ్వతమైన ఉనికి గలవాడనమాట. వాడు మనకి ఆ నిర్వాణిక్ స్టేట్‌లో మనల్ని అలాంటి స్థితిలో పెట్టగలవాడు. అందుకని ఈ మాట మనకు నివృత్త వాచకం అంట. అంటే మన యొక్క చిత్తవృత్తులన్నీ కూడా యాబ్సెంట్ అయిపోయి, వాడే ఉండడం అనేటువంటి ఒకానొక ప్రక్రియ నడవడానికి మనం చెప్పే నామమే కృష్ణనామం. ఊరికే చెప్తున్నా కృష్ణనామం. ఎంత బాగుంది. వాయమ్మో! ఇంత కథ ఉందా? ఈయన కథ మామూలుగా లేదే. వీడు అర్థం కావాలంటే ఒక్కొక్క లైన్ చదువుకుంటా అంటే ఛాత్! ఏందిరా ఇప్పటి వరకు చేసాం అనిపిస్తాం. ఎంతో వృధా చేసేసాం టైం అనిపించట్లే? తప్పకుండా అనిపిస్తుంది. ఆ సచ్చిదానందం అనుభవించటానికి మనం చాలా ప్రేమతో ఆయన్ని, ఆయన లీలల్ని ఏమండి? ఆయన ఐశ్వర్యాన్ని ఎట్లాగా ఆయన ఆనందించాడో అవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఆస్వాదిస్తూ ఉంటాం. అంటే అవన్నీ ఎందుకంత ఆస్వాదనీయమయ్యాయి? బృందావనంలో చేసిన వాడి ఆ చేష్టలన్నీ అవి మాధుర్య లీలలు. మధురంగా ఉన్నాయి ఆయన చేసిన చేష్టలన్నీ. అందుకని వాళ్ళందరికీ అంత ఆనందం కలిగింది. 2 రకాలుంటాయమ్మా ఆయన లీలలు. ఒకటి మాధుర్య లీల, ఇంకొకటి ఐశ్వర్య లీల. మాధుర్య లీల అంటే ఏంటంటే, ఏ గోపికలైతే వాడి చుట్టూ తిరుగుతూ ఆ బృందావనంలో హ్మ్. వాడి తాలూకు చేష్టల్ని ఆస్వాదించారో అవి మాధుర్య లీల. ఐశ్వర్య లీల అంటే ఏంటంటే ఆయన మధుర నుంచి మధురలోనూ ఉన్నప్పుడు, ద్వారకలో ఉన్నప్పుడు చేసిన లీలలు. ఎందుకు చేశాడు ఆ లీలలు? అక్కడ ఆ చోట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందపడ్డానికి వాళ్ళందరిని రక్షించటానికి. ఇప్పుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు. అదంతా ఐశ్వర్య లీల. ఎందుకని? వాళ్ళందరిని కాపాడాలి. వాళ్ళందరికీ కావాల్సినవి తానే ఇవ్వాలి. భౌతిక కక్షలోకొచ్చాడు కదా! కాబట్టి వాడు చిటికెన వేలుతో పెద్ద పర్వతం ఎత్తడం పెద్ద విషయం గాదుగా.
అది ఐశ్వర్య లీల. మాధుర్య లీల అంటే ఈ గోపికలందరితోనూ అదేంటి ఆళ్ళ చుట్టూ ఈళ్ళకి ముడేసి, ఏమంటే ఆళ్ళ కుండలో పెరుగు తాగేసి, ఇవన్నీ మాధుర్య లీలలు. అంటే అత్తాకోడళ్ళకి చిచ్చులు పెట్టి సరదా. అట్లా అలాంటివంతా. ఏ ఈ 2 రకాలుగా కృష్ణుడు మనల్ని ఎంతో చక్కగా ఆకర్షణం చేశాడు మనల్ని. అందులోకి ఆకర్షణం చేశాడు. అందుకని మనకంత మురిపంగా ఉంటాడు కృష్ణుడు. పెద్ద కృష్ణుడి కంటే బాలకృష్ణుడే మనందరికీ ఇష్టం. ఆ! ఫర్ ష్యూర్. అమ్మా? సుధీర్ మన బాబు. స్పెల్లింగ్ ఇంగ్లీష్‌లో కృష్ణ అని రాస్తాం కదమ్మా. KRISH. కేఆర్ఐ వాళ్ళు కూడా ఇస్కాన్‌లో వాళ్ళేం చేస్తారంటే కేఆర్ఐ దగ్గర పైన ఒక చిన్న హైఫన్ పెడతారు. అవును. ఓకే. పెడితే దాన్ని కృష్ణ అని చదవండి అని చెప్పడానికి వాళ్ళ ఉద్దేశం. అంటే ఇంగ్లీష్‌లో ఆ లెటర్ ఉంటది కదా! ఆ ఒత్తు ఉంటది కదా! ఇంగ్లీష్‌తో ప్రాబ్లమ్ అదే. ప్రొనౌన్సియేషన్స్‌లో కొంచెం ఇట్లా హైఫెన్స్ పెట్టుకొని వాళ్ళు ఆ ప్రొనౌన్సియేషన్‌ని గుర్తు చేసుకొని అట్లా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే. అట్లా. శ్రీ ఏనమ్మా? అంటే లక్ష్మి ఇక్కడ. ఎక్కడైనా సరే. శ్రీకృష్ణ. శ్రీ అంటే లక్ష్మి అమ్మగా. అంతే అంతే. ఎక్కడ నీకు శ్రీ అని కనిపించినా అది శుభము, శ్రేయస్సు లేదా లక్ష్మి. ఓకే. శుభకరం. శ్రీ అంటేనే శుభకరం. శ్రీ అంటేనే ఆహ్, ది 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 సింబల్ ఆఫ్ డివైన్. మనం శ్రీ సూక్తం చదువుకున్నప్పుడు లక్ష్మిని గురించి చదువుకున్నాం. ఇక్కడికి మనకి సంకీర్తన కంప్లీట్ అయింది నాన్న. అర్థమైందా? యాహ్! నిద్రొచ్చేస్తుందా? క్లోజ్ చేసేయనా? చెప్పండి పర్వాలేదు. మరి ఈ యోగ సాధనలో కొంచెం మీ నిద్ర, కొంచెం మీ తిండి, ఆ! కొంచెం మీ దుస్తులు, ఇవి కొంచెం త్యాగం చేయాలి. అంతా కాదు. కొంచెం కొంచెం, కొంచెం కొంచెం. అప్పుడు కొంచెం తెలుస్తది. అంటే కొద్ది కొద్దిగా వైరాగ్యం పుట్టుద్ది. లేకపోతే పుట్టదు. సరేనా తల్లి? యాహ్! నెక్స్ట్ దీన్ని రాసుకోండి. తెలుగులో చెప్పేస్తాను అర్థం. ఇది తొందరగానే కంప్లీట్ చేసేయొచ్చు. త్వం దేవీ సరస్వత్యవా వాజేషు వాజిని రదా పూషేవ నస్సనిం. అది చెప్పారు. తాత్పర్యంలోకి ఓ సరస్వతి, ఓ సరస్వతి వేగవంతములైన వేగవంతములై వే వే సారీ వేగ వేగవంతులైన సరే వేగవంతులైన వేగవంతులైన దేవతల సృష్టిలో దేవతల సృష్టిలో నీవు వేగము యొక్క స్వరూపము గలదానవు. నీవు వేగము యొక్క స్వరూపము గలదానవు. అట్టి నీవు మమ్ము రక్షింపుము. మమ్ము రక్షింపుము. పూష అను దేవతను పూష పూష అను దేవతను స్తోత్రము చేసిన ఫలితము వలె స్తోత్రము చేసిన ఫలితము వలె మాకు పంటి క్రిందికి నిలుచున్నట్టి ఆహారమును ఇక్కడ పంటి కింద నిల్చున్నట్టి ఆహారం అంటే అర్థం ఏంటంటే మంచి ఉచ్చారణం అన్నమాట.
మంచి ఉచ్చారణతో కూడుకున్నటువంటి సాహిత్యం. ఆమె ఆ వాంగ్మయం యొక్క స్వరూపం అంటే జ్ఞానం అన్నమాట. మళ్ళీ అది కూడా రాసుకుంటారా? బ్రాకెట్‌లో రాసుకోండి. మంచి ఉచ్చారణముతో కూడిన బ్రాకెట్‌లో రాయండి. మంచి ఉచ్చారణతో కూడిన వాంగ్మయ స్వరూపమగు జ్ఞానము. వాంగ్మయ స్వరూపమగు జ్ఞానము. ఆ! ఇదేంటి అక్కడ ఏం పెట్టాం? పంటి క్రిందికి నిలుచున్నట్టి ఆహారమును అన్నాం కదా! ఆహారమును దానము చేయుము. ఆ ఉచ్చారణ జ్ఞానం వచ్చిన తర్వాత ఆ దానం తాలూకు విషయం తెలిసింది. ఇప్పుడు వాజేషు మంత్రంలో మనకేముంది? వాజేషు అంటే వేగవన్ వేగవంతుల యందు. వేగవంతుల యందు. వాజిని. వాజిని వేగవంతుల యందు. వాజిని వేగమైన దాన. వేగమైన దాన. అవా. అవా రక్షింపుము. అవా రక్షింపుము. పూషా నెక్స్ట్ పూషా ఇవ. పూషా ఇవ. ఇవ ఇవ ఈజ్ ఈక్వల్ టు పుష్టినిచ్చు. పుష్టినిచ్చు. సూర్యమూర్తి వలె. పుష్టినిచ్చు సూర్యమూర్తి వలె. నహ మాకు. నహ మాకు. రదా. రదా దంతముల చేత. దంతముల చేత. పలు వరుసలు అన్నమాట. ఓకే. సనిం. సనిం ఆహార దానమును. ఆహార దానమును. రైట్. పూష అనగా ఇంకా ఉంది. పూష అనగా పుష్టినిచ్చు సూర్యుడు. పూష అనగా పుష్టినిచ్చు సూర్యుడు. పిల్లల పుష్టినిచ్చు సూర్యుడు. మేఘములు. మేఘములు భూమికి వర్షించిన. మేఘములు భూమికి వర్షించిన వెనుక. వెనుక. మేఘములు భూమికి వర్షించిన వెనుక మొలిచి పెరిగిన. మొలిచి పెరిగిన సస్యములు. సస్యములు కంకెలు. కంకెలు తొడుగునప్పుడు. కంకులు వస్తాయి కదా! అది కంకులు కంకెలు ఏదైనా వల్ల కంకెలు తొడుగునప్పుడు వానికి. వానికి దోహదము చేయు. వానికి దోహదము చేయు కిరణముల. కిరణములనిచ్చు. కిరణములనిచ్చు శరదృతువు. శరదృతువులోని సూర్యుడు. శరదృతువులోని సూర్యుడు పూషమనబడును. పూషమనబడును. ఈ పదమునకు. ఈ పదమునకు పోషించువాడు అని అర్థము.
ఈ పదమునకు పోషించువాడు అని అర్థము. సంకల్పములు సంకల్పములు అభిప్రాయములుగా సంకల్పములు అభిప్రాయములుగా మొలకెత్తిన వెనుక వానిని మనోగత భాషావాక్యములుగా పెంచునది. సరస్వతి ఎలా వస్తుందో 1 by 1 చెప్పుకుంటున్నాం. పెంచునది. వాని నుండి వైఖరి వాక్కుగా, వైఖరి అంటే మనం చెప్పే మాట, మాట్లాడే మాట. వైఖరి వాక్కుగా ఉద్భవించు వాక్యము పదము అక్షరము కర్త కర్మ క్రియలు అనుగింజలతో కూడిన కంకెలను తొడిగించుచున్నదిగా అయినా పర్వాలేదు, తొడిగించునదిగా ఇచ్చట సరస్వతి వర్ణించబడినది. కంకెల నుండి సేకరింపబడిన విత్తనములకు పొట్టును తొలగించినట్లు సంస్కార వాగ్దోషములను తొలగించుకొని సంస్కృతములైన అక్షరములు పంటి క్రింద నమలు అంటే నవలటం, నమలు విత్తనములుగా ఉచ్చరించి తన్మూలమున జ్ఞానమును ఆహారముచే ఇహపర జీవితములయందు మానవుడు
పోషింపబడుచున్నాడు. పోషింపబడుచున్నాడు కనుక మానవునకు ఆ అన్నదాతయగు పూషమెట్లో వాంగ్మయ దాతయగు సరస్వతియు అట్లేయని ఇందు స్తోత్రము చేయబడినది. అన్నము అన్నమయ శరీరమున ఎట్లు పరిపోషకమో అట్లే జ్ఞానము సర్వ జీవితములకును పరిపోషకముగా సరస్వతి కరుణచే ఉచ్చారణ రూపము పొందుచున్నదని భావము. ఇదేం చేస్తారంటే చదవండి, మీకు ఎంత అర్థమైందో చూడండి. రేపు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పినప్పుడు తొందరగా అర్థం. ఒక 2-3 సార్లు చదివి చూడండి, మీకు ఏం అర్థం అవుతుందో ట్రై చేయండి. పూర్తిగా ఏమో తెలిసిపోవాలని కూడా అలా ఏం చదవకండి. జస్ట్ ఒక రిలాక్స్డ్ మోడ్లో చదవండి. ఊరికినే అది మీకు ఒక జిస్ట్ లాగా తెలుస్తుంది. త్వం దేవి సరస్వత్య వాజేషు వాజిని కదా పూషేవ నస్సనిం. నా వాక్కులను అట్లా పూషము చేయమని చెప్పని అడుగుతూ ఉన్నారు ఋషి. అంటే యు మేక్ ది వర్డ్ ఫర్టైల్, యు మేక్ ది వర్డ్ పూర్ణ, యు ఫిల్ఫిల్ మై వర్డ్ అని అడుగుతున్నారు ఋషి. మనం కూడా అట్లాగే అడగాలి సరస్వతి తల్లి. అంతేనమ్మా? జ్ఞానాన్ని మనం అట్లనే పొందాలి. ఆమె మనల్ని తడపాలి, వాక్కుతో ఆమె మనల్ని తడపాలి. చదవండి, ఎంతవరకు అర్థమైతే అంతవరకు. అమ్మా సెలవు తీసుకుందాం మరి. ఏమైనా డౌట్? ఏం డౌట్స్ లేవు. గుడ్. ఎందుకంటే డోంట్ థింక్ దట్ యూ డూ సమ్ కైండ్ ఆఫ్ యోగ సాధన ఆర్ సంథింగ్. అలా ఏం లేదు, మీరు యోగ సాధనలోనే ఉన్నారు. దట్స్ వేర్ ఐ సే డోంట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ బీ గోల్ ఓరియంటెడ్, యు బీ ప్రాసెస్ ఓరియంటెడ్. దాన్ని నిరంతరం ప్రాసెస్ చేస్తూ ఉండండి. ఆ ప్రాసెస్ చేసే దాంట్లో మీకు సివిలైజేషన్ వస్తుంది. సివిలైజేషన్ అంటే ఏంటంటే, సివిలైజేషన్ అంటే మీరు అనుకున్న సివిలైజేషన్ కాదు. Civilization consists not in multiplication of desires, but to deliberately
రిస్ట్రిక్ట్ దెమ్. వస్తుందా? ఆ డిజైర్స్ ని తగ్గించుకోవడం వల్లనే మన తాలూకు సివిలైజేషన్ లోపల కల్టివేట్ అవుతుంది. సివిలైజేషన్ అంటే అది. సివిలియన్ అంటే అర్థం ఏంటి? విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్, నాట్ విత్ కంఫర్ట్స్, నాట్ విత్ డిజైర్స్. డెలిబరేట్లీ ఆ డెలిబరేట్ గా వాటిని రిస్ట్రిక్ట్ చేయడం అనేది తెలుస్తూ ఉంటుంది. దట్ ఈస్ వేర్ యూ గెట్ అ స్మాల్ కైండ్ ఆఫ్ నైస్ డిటాచ్మెంట్. వదిలేసేసి వెళ్ళి పారిపోవడం కాదు. వీటన్నిటిని ఎంత బాగా చేయొచ్చు. నాది నాది అన్నప్పుడు మనకు ఆ దుఃఖం కలుగుతుంది కదా. కాదు ఇది మనది, సంథింగ్ ఇదేదో మనది అన్నప్పుడు కొంచెం ఎక్స్పాన్షన్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మన తాలూకు డిజైర్స్ కొంచెం మెల్లగా తగ్గుతాయి. ఇది లేకపోతే ఏం కాదు, అది ఉండాలి, ఏం ఉండాల్సిన పని లేదు. లేకపోతే కూడా పనులు అవుతాయి. ట్రై చేసి చూడండి కదా. ఉంటేనే అయిపోయి అది లేకపోతే ఎట్లాగా అనుకుంటాం. వస్తువులు కూడా ఫర్ అవర్ కంఫర్ట్ వి మేక్ సో మచ్ ఆఫ్ యూజ్ ఆన్ ది మెటీరియల్ థింగ్స్. అది కంఫర్ట్ అనుకుంటాం. బట్ వీఆర్ మేకింగ్ సో మచ్ ఆఫ్ చెత్త ఆన్ ది అర్త్. ఎంత చెత్తని పోగు చేస్తూ ఉంటాం మనకే తెలియదు వాటి పేరుతో. సో దట్స్ వేర్ అంత వర్దీ కాదు వాటిని. అందుకని డెలిబరేట్ గా ఆ డిజైర్స్ ని చక్కగా పక్కన పెట్టి మనం ఏమిటో తెలవడం అనే ప్రాసెస్ ని మన బుర్ర నడపాలి. దానికి ఉదాహరణ మీకు ఒకటి చెప్తా. జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఒక మంచి ఫిలాసఫర్. కొంచెం చివరిలో పాపం ఆయన కొంచెం పైత్యాలు కలిగింది, కానీ తర్వాత దట్స్ ఓకే, మనం ఏం చేయలేం. కానీ ఆయన ఒక మంచి స్త్రీ చొక్కా చదువుకున్నాడు. ఒకరోజు ఉంటారు కదా తొలవాళ్ళు, అల్లరోళ్ళు ఉంటారు కదా, అడుగుతారు కదా, ఏంటి సార్ ఇంత ఫిలాసఫీ మాట్లాడతారు, మంచి కద్దరు చొక్కా, ఇస్త్రీ చొక్కా వేసుకున్నాడు, ఏం సార్ ఇది అని. ఆయన అన్నాడు, నేను ఇస్త్రీ చొక్కా వేసుకుని ఉండొచ్చు కానీ ఇస్త్రీ నేను అంటలేదు అన్నాడు. అంటకుండా ఉండడం అంటే అది. మీరు అన్ని వేసుకోండి, అన్ని ఎంజాయ్ చేయండి, అన్ని చూడండి, దాన్ని అంటది. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే తప్ప అర్థం కాదు కాదు. బట్ ఆ ఎంజాయ్మెంటే అదేదో జాయ్ అనుకోకండి, అది టెంపరీ. దోస్ ఆర్ ఆల్ టెంపరీ థింగ్స్ దట్ వీఆర్ ఎంజాయ్. బట్ జాయ్ ఇస్ అండ్ బ్లిస్ ఇస్ సంథింగ్ బియాండ్. ఆ అకల్ట్ సైన్స్ మీద మనం పని చేయాలి. పని చేయాలంటే ఒక రోజు 2 రోజులు చాలదు. ఇలా 1 గంట వారానికి ఒకసారి చాలదు. రోజు కొంతసేపు చేయాలి. అలా రోజు కొంతసేపు చేయడానికి వీఆర్ టాకింగ్ అబౌట్ ది హయ్యర్ వర్డ్స్. మనకు తెలియదు కదా భగవంతుని ఏం ప్రార్థన చేయాలో. అందుకని ఋషి ఇలా ప్రార్థన చేసుకోండి అని చెప్పి మంత్రంగా ఇచ్చారు. మనం దాన్ని రోజు అటర్ చేస్తూ ఉంటే వి గెట్ దట్ నాలెడ్జ్. దట్ నాలెడ్జ్ గివ్స్ నాలెడ్జ్ విత్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. అందుకని అది ప్రాసెస్ అంటున్నాను. మానవుడికి గోల్ సెట్ చేసుకోవటం అట్లేం లేదు. వాడి తలకాయ గోల్, వాడికి ఏం గోలు? వాడు ఆల్రెడీ చక్కగా వీడు ఏమవుతాడో వాడు చెప్పేశాడు, ఆల్రెడీ చెప్పేసి కింద పంపించాడు. వాడు మాత్రం పుట్టేటప్పుడు నేను ఇది చేస్తా, అది చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు. పైన కిందకు వచ్చిన తర్వాత ఏమీ చేయడు. అందుకని నీ తిక్క కుదర్చాలని ఏం చేస్తాడు వాడు? చెవిమెల్లి పెడతా ఉంటాడు. అప్పుడప్పుడు తెలుస్తుందిగా, మన బతుకంతా తెలుస్తుందిగా. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒప్పుకొని వచ్చాం పైన, ఏదో చేస్తున్నాం ఇక్కడ, అది కాదురా బాబోయ్ అని చెప్పి మెల్లగా వెనక్కి రావాలి. దట్స్ వెన్ ఐఎమ్ సేయింగ్ బీ ఎ ప్రాసెస్ ఓరియంటెడ్, డోంట్ బీ అ గోల్ ఓరియంటెడ్. ఏంది ఈ గోల్ ఏంటయ్యా? గురుదేవుల్ని అడిగారు ఆ మాట. వాట్ ఈస్ యువర్ గోల్ సార్? ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్ సార్ అన్నాడు. అవునమ్మా,
"ఏం సార్ మీ జీవిత లక్ష్యం ఏంటని" అడిగారు. నాకు జీవితంలో లక్ష్యం ఏం లేదన్నారాయన. "ఇదేంటి సార్ జీవితంలో లక్ష్యం లేకపోవడం ఏంటి? జీవించడమే నా లక్ష్యం." మరి అర్థమైందా? వెరీ గుడ్. అది సార్. అవునా? హౌ టు లివ్ లైఫ్‌ని మనం ఈ యోగిక్ లైఫ్‌లో నేర్చుకుంటాం. అప్పటికి ఏం రాదు. వచ్చేసిందని ఏదో అనిపిస్తది గానీ ఏం రాదు. పోతా ఉంటది. ఆ! పోతా ఉంటది, వస్తా ఉంటది. పోతా ఉంటది, వస్తా ఉంటది. అది. అది అలాగే నిలబడడానికి మనం భగవంతుని ప్రార్థన చేయటం సాధన. వాడి దయామృత వర్షం ఎప్పుడు కురుసుద్దో మనకు తెలీదు. అంతవరకు అలా ప్రార్థన చేస్తూనే ఉంటాను. రోజు తింటలే. ఇది కూడా అంతే. అది ప్రతి నిమిషం మీలో నడవాలన్నమాట. ఓ 3 గంటలు మీరు గనక ధ్యానం చేశారు. తర్వాత మామూలుగా ఉన్నారనుకోండి. ఏం లాభం లేదు. మీరు 3 గంటలు ధ్యానం చేయలే. కానీ రోజంతా అదే రకమైనటువంటి మంచి కాన్షియస్ కైండ్ ఆఫ్ స్మరణతో ఉన్నారు. అది ధ్యానం. దేర్ ఆర్ 2 థింగ్స్. 3 గంటలు ధ్యానం చేసి నిలబెట్టిన దాన్ని రోజంతా కంటిన్యూ చేయగలుగుతున్నామా? ఓకే. అలా చేయలేకపోతే వేస్టు. చేస్తే మంచిదే. అలా కాకుండా ధ్యానం చెయ్యకుండా మనం అదే రకం చక్కదైనటువంటి కాన్షియస్ మంచి స్మరణ, మంచి మంచి పుస్తకం అట్లా గడుపుతున్నాం అనుకోండి. అది మెడిటేషన్‌తో పని లేదు. ఆ మెడిటేషన్ కంటే ఈ మెడిటేషన్ ఇంకా గొప్పది. తేడా తెలుస్తుంది? ఆ! అలాని ఎగ్గొట్టకండి. కామ్‌గా కూర్చోండి నోరు మూసుకొని కాసేపు. అది. ఓకే. వాగకండి. ఆ! ఏదో పాఠం చెప్పాలి కాబట్టి నేను ఇట్లా చెబుతున్నా గానీ లేకపోతే కామ్‌గా ఉంటాను. తల్లి. అవును. వాస్తవం. బ్లెస్ యూ తల్లి. అమ్మా! వాస్తవం. అమ్మ అయ్యగారికి ఎట్లా ఉందమ్మా? పర్లేదు తల్లి. హి ఈస్ టేకింగ్ రెస్ట్. కొంచెం టాబ్లెట్ నెక్స్ట్ అంటే ఒక 2 వీక్స్ తర్వాత ఒక చెకప్‌కెళ్తే కొంచెం బాగుంటదండి. ఐ థాట్ మా నర్సమ్మ ఉంది. అప్పుడప్పుడు అని గుర్తొస్తది నాకు నువ్వు గుర్తొస్తావు. ఆ! సో, టాబ్లెట్స్ అవి ఇవి ఇస్తారు గదమ్మా! బ్లడ్ థిన్నర్స్ అవి కొంచెము జాగ్రత్తగా ఉంటే చాలు. అవునమ్మా. అవును. అవును. అది జాగ్రత్తగానే ఆ మెడిసిన్ వాడుతున్నారు. డాక్టర్ బాబు గూడా ఎప్పుడు రోజుకొకసారి ఫోను చేస్తా ఉంటారు. ఎట్లా ఉంది ఏంటని. అది కొంచెం ఇక్కడేదో చెయ్యిలో చేశారు కదా! నొప్పేస్తుందన్నారు. ఏదో టైల్‌నాల్ ఇచ్చారు. అది ఎక్కువ అంటే వాడకుండా ఉండాలమ్మా. ఒక 1 వీక్ ఏమవుతదంటే ఏం బరువులు చెయ్యి. పెట్టడం గాని ఏదైనా ఆ! చెయ్యొద్దు. ఏం చేయలేదమ్మా. చేయలే. కానీ ఇట్లా పెట్టుకొని పడుకుంటున్నారనుకుంటా. అప్పుడు కొంచెం నొప్పొచ్చినట్టుంది. ఈరోజు అని అన్నారు. ఏదో టైల్‌నాల్ ఇచ్చినట్టు. టాలినాల్ ఎవ్రీ 6 అవర్స్‌కి ఒకటేసుకోవచ్చమ్మా నొప్పెక్కువుంటే. అదే. కొంచెమే ఉందిలెండి. ఎక్కువ లేదు. ఆ! ఆ! వాటర్ స్టమక్. తాగితే సరిపోదు. అదే తల్లి. అదే తల్లి. ఏదైనా బా అవసరం ఉంటే చెప్పండమ్మా. ఆ! నేను ఇక్కడ తప్పకుండా. అలాగే తల్లి. అలాగే తల్లి. ష్యూర్. ష్యూర్. మీ అందరి ప్రేమే. అమ్మా! వాస్తవం. ఆ! థాంక్ ఓకే. యూ సో మచ్. థాంక్ యూ. సరే.